జయం సినిమాతో టాలీవుడ్కి పరిచయమైన ముద్దుగుమ్మ సదా తర్వాత స్టార్ హీరోస్ అందరి సరసన అవకాశాన్ని అందుకుంది. అయితే ఈమె చేసిన సినిమాల్లో 4-5 సినిమాలు తప్ప మిగతావన్నీ ఫ్లాపే. అలాగే మొదటి సినిమాతో స్టార్డమ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తన అదృష్టాన్ని అంతగా మార్చుకోలేకపోయింది. ఇక కొంతమంది హీరోయిన్లు మొదటి సినిమా హిట్ అయితే ఆ తర్వాత స్టార్స్గా మారిపోతారు. కానీ సదాకి ఆ అదృష్టం లేదు. మొదటి సినిమా హిట్ అయినా కూడా ఈమె సరైన కథలు ఎంచుకోలేక స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలను పోగొట్టుకుంది. ఇక సీనియర్ నటి సదా ఇప్పటికీ కూడా పెళ్లి చేసుకోలేదు. ఈ విషయం మన అందరికీ తెలిసిందే. కానీ అప్పుడప్పుడు సినిమాల్లో ఏదో ఒక క్యారెక్టర్తో అలా పలకరిస్తూ కనబడుతుంది. అయితే సదా స్టార్ హీరోయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ మరో నటి అని తెలుస్తోంది. ఆ నటి చనిపోవడం వల్లే సదా స్టార్ హీరోయిన్ అయిందట. మరి సదా స్టార్ హీరోయిన్ అవ్వడానికి ఏ నటి కారణమైందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ దానికంటే ముందుగా ఎప్పటిలాగానే మన సినీ పుట్టుబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్టర్ ప్రత్యూష ఇప్పటి జనరేషన్కి తెలియకపోవచ్చు, కానీ ముందు వాళ్ళకి ఈ ముద్దుగుమ్మ ఎవరో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న వయసులోనే తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయింది. ప్రత్యూష మోహన్ బాబు హీరోగా చేసిన రాయుడు సినిమాలో ఆయనకు కూతురుగా యాక్ట్ చేసింది. అలాగే శ్రీరాములయ్య సినిమాలో కూడా పని మనిషి క్యారెక్టర్ చేసింది. చాలా మూవీస్లో ఇంచుమించు మెయిన్ లీడ్ క్యారెక్టర్సే చేస్తూ వచ్చింది. అలాంటి ప్రత్యూష చిన్న వయసులోనే చనిపోయింది. అయితే తేజ డైరెక్షన్లో వచ్చిన నితిన్ హీరోగా చేసిన జయం సినిమాలో హీరోయిన్గా అవకాశం ముందుగా మన ప్రత్యూషకే వచ్చిందట. అయితే ఈ సినిమాలో అవకాశం వచ్చిన కొద్ది రోజులకే ప్రత్యూష చనిపోవడంతో అందులో హీరోయిన్గా ఆ తర్వాత సదాను తీసుకున్నారట. ఇక ఈ విషయాన్ని స్వయంగా ప్రత్యూష తల్లి ఓ యూట్యూబ్ ఛానల్కి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. జయం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో కూడా నా కూతురికి అవకాశం వచ్చింది, కానీ ఆ సినిమాలో చేసే టయానికి నా కూతురు చనిపోయిందంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అలా ప్రత్యూష చనిపోవడంతో సదాకి జయం సినిమాలో అవకాశం వచ్చి స్టార్ హీరోయిన్గా మారింది. ఇక పరోక్షంగా చెప్పుకోవాలంటే సదాకి స్టార్డమ్ రావడానికి మెయిన్ రీజన్ ప్రత్యూషనే. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.